నమస్తే, నేను మీ మధు. వల్లభనేని వంశీ మోహన్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. అదేనండి, గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, వైసీపీ హయాంలో ఎంతో యాక్టివ్గా ఉన్న వైసీపీ నేత. అయితే ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు, అసలు కనుమరుగైపోయారని కూడా చెప్పచ్చు. అయితే వల్లభనేని వంశీ కోసం పోలీసులు సైతం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వల్లభనేని వంశీని పోలీసులు పట్టుకున్నారా? ఒకవేళ నిజంగానే పట్టుకుంటే ఎక్కడ దొరికినట్టు, ఆయన స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నట్టు, అసలు ఆయన అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళినట్టు అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, వల్లభనేని వంశీ ఈ మధ్యకాలంలో కనపడడం లేదు అని చాలా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు కూడా గాలిస్తున్నారట. అసలు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి కారణం ఏమంటారు? అంటే మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది, హత్యాయత్నం కేసు. అందుకని మళ్ళీ అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన అంటే కోర్టుకు కూడా వెళ్ళాడు. ఆయన హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా చుక్కెదురైంది. అందుకని అరెస్ట్ చేస్తారన్న భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళాడని అంటున్నారు. నా లెక్క అయితే ఆయన్ని యలహంకలో పట్టుకోవచ్చు, యలహంక ప్యాలెస్లో ఉన్నారేమో. గతంలో నేను వాసుదేవరెడ్డి విషయంలో అన్నాను, వాసుదేవరెడ్డి బెంగళూరులో ఉంటాడేమో యలహంకలో అని. బెంగళూరులోనే దొరికాడు అతను. అంటే వీళ్ళందరినీ కూడా కాపు కాసేది జగన్మోహన్ రెడ్డి కదా. అందులో అందగాడు కాస్త ఎలా అయిపోయాడో చూడండి పాపం. జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన్ని అందగాడు అన్నాడో మనిషి ఎలా అయిపోయాడో. జగన్మోహన్ రెడ్డి ఎవరి గురించైనా చెప్తే అలాగే అవుతుంది. అందుకని ఇవాళ అసలు ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ? ఎందుకంత భయం? తప్పు చేసినప్పుడు ఉండాలిగా. అవును, మీ అందరూ ఒక జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి బూతులు మాట్లాడటమే జీవితం అనుకుని తెలుగుదేశం పార్టీలోంచి వచ్చి వైసీపీలోకి వెళ్ళి మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటి? ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉండి ఒక క్రమశిక్షణ లేని పార్టీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు భ్రష్టు పట్టించుకుని మీరు తెలుగుదేశాన్ని తిట్టాననుకున్నారు, మహిళలను తిట్టాననుకున్నారు. అదేదో చాలా గొప్ప పని, ఇంకేముంది మళ్ళా 30 ఏళ్ళు మేమే రాజ్యం వెళ్తాం అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తేలిగ్గా ఏది మర్చిపోరు, వదిలిపెట్టరు. అంటే మహిళల్ని కించపరిస్తే మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటారా? ఉతిగా ఆరేయాలిగా. ఖచ్చితంగా. అందుకని మిమ్మల్ని పట్టుకుని వతక్కుండా పోలింగ్ బూత్లో వాళ్ళ కోపం చూపించారు. అందుకని ఇవాళ వల్లభనేని వంశీ ఎక్కడున్నారు? దొరికాడనే అంటున్నారు, తెలియదు మనకి. అంత దొరకకుండా ఏం పెద్ద కష్టం కాదులేండి, పట్టుకోవచ్చు. ఎక్కడ దానుకున్నా ఏ కలుగులో ఉన్నా తీసుకొస్తారు బయటికి. కాకపోతే ఏంటంటే బాధగా ఉంటుందండి. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే మనం ఏంటి, అసలు ఒక వైసీపీ గురించి చెప్పాలంటే అసలు ఒక పార్టీ ఇలా ఉంటుందా? పార్టీలో వ్యక్తులు ఇలా ఉంటారా? అసలు ఇలాంటి సంస్కారం ఉంటుందా? అంటే మనకి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు అంటే సాధారణంగా సరే కొట్టుకుంటారు. రాజకీయం వరకు ఒక ఇష్యూ మీద వాళ్ళు ఏదో కొట్టుకుంటారు, తర్వాత పద్ధతిగా ఉంటారని అనుకుంటాం, ఒక రెస్పెక్ట్ ఇస్తాం మనం. ముందు బట్టలకే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటిది వైసీపీ వచ్చాక విలువలు అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఆయన ఏ విలువలు విశ్వసనీయత అన్నారో ఎవరు, జగన్మోహన్ రెడ్డి, అంటే వాటికి విలువ లేకుండా చేసి ఒక విశ్వసనీయత లేకపోవడం అంటే వైసీపీ అన్నట్టుగా చేసి ఆ పదాలకు అర్థం లేకుండా చేశాడు. అంటే బూతులే ఒక జీవితం, బూతులు నేర్చుకోవటమే పరమావధి అన్నట్టుగా వైసీపీ వాళ్ళు తయారయ్యారు. ఎవరైనా తిడుతుంటే నవ్వటమే పరమావధి అని మహిళా నేతలు అనుకున్నారు. లేకపోతే ఒక నిండు సభలో ఒక వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 సార్లు పనిచేసిన చంద్రబాబు నాయుడు భార్యను తిడుతూ ఉంటే ఒక రోజు వీళ్ళందరూ కూడా మహిళలు కదా, వెంటనే అడ్డుకోవాలి కదా. నువ్వు ఏ పార్టీ అయితే ఏంటి, నిన్ను ఇప్పుడు ఇవాళ శివాజీ 2 మాటలు అంటే రెచ్చిపోతున్నారు కదా ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎవరు సామాజికవేత్తలు అన్నవాళ్ళు కావచ్చు, ఫెమినిస్టులు అన్నవాళ్ళు కావచ్చు. మరి ఆ రోజు ఏమయ్యారు? మీరందరు నోర్లు పడిపోయాయా? ఇంత తప్పు. ఏ మహిళ మీద దూషణ జరిగినా, ఏ మహిళకు అన్యాయం జరిగినా, మీరు ఏ ప్రాంతం కాదు, ఏ దేశం కాదు, ఏ రాష్ట్రం కాదు, మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి మహిళ మీద ఉంటుంది. అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ మీద ఉంటుంది. మరి అలా మాట్లాడిన వాడు ఇవాళ ఇలా ఉండకపోతే ఎలా ఉంటాడు? ఆడదాని ఉసిరి ఎవరినైనా సరే కాల్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ సీతాదేవిని అన్నాడు కదా, ద్రౌపదిని అన్నాడు కదా అన్వేష్ అన్నవాడు,
వస్తాడు. వచ్చాక ఏమవుతాడో చూడండి. వాళ్ళ వంశీ పరిస్థితి ఎలా ఉందో అంతకు మించి ఉంటుంది. కానీ వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి వైసీపీలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించాలని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడిందంటారా? ఎవరిద్దరి మధ్య ఎందుకు ఏర్పడుతుందండి? ఇలాంటి వాడిని ఎవడైనా దరి చేరనిస్తాడా? చేరనిస్తే మళ్ళీ అసలు ముందు టీడీపీని ప్రజలు నమ్ముతారా? అలాంటి పిచ్చి పని ఎవడు చేయడండి. ఇప్పుడు వంశీ ఏదో అనుకుంటే అవ్వదు. ఇవాళ అయినా కేసులు ఎక్కడికి పోతాయండి? ఆయన మీద ఇప్పుడు ఎవడు ఊరికే పెట్టలే కదా కేసులు. అతను ఎవరు, సత్యవర్ధన్ని ఎస్సీ అతన్ని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు కదా. అందుకని చేజేతులా చేసుకున్నాడు. ఇవాళ ఆయనతో పాటు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. కాబట్టి అందరూ దొరుకుతారండి. వల్లభనేని వంశీకి ఖచ్చితంగా మళ్ళా అరెస్ట్ అయితే ఉంటుంది. ఈసారి అరెస్ట్ అయ్యాక మరి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారో మనకి తెలియదు. ఇవ్వాలండి, ఒక్కొక్కడికి ఇవ్వాలి. ఆడవాళ్ళని తిట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టద్దనే మనం చెప్తాం. మరి వంశీ పేరు కూడా రెడ్ బుక్లో ఉందంటారా? రెడ్ బుక్ ఎందుకండి? ఏ బుక్లో అక్కర్లేదండి. వాళ్ళ మనవ బుక్కులే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ మనసు అనే పుస్తకానికి తెలియదా? ఇవాళ ఎందుకు లోకేష్ ఎందుకు అవసరం? లోకేష్ అవసరం లేదు. వీళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే వీళ్ళే ఒప్పుకోవాలి. నేను చేసింది తప్పు అని చెప్తున్నాడా ఎవడైనా? ఇంతవరకు నోరు విప్పాడు ఎవడైనా? బలవంతంగా మా మీద కేసులు దిద్దుతున్నారు అని. ఇది బలవంతంగా ఎందుకు పెడతారండి? మీరు తప్పు చేశారు కాబట్టి ఎవిడెన్స్లు మీరే ఇచ్చుకున్నారు కదా. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం ఫుటేజ్ ఉంది కదా. అందుకని వాళ్ళకి తెలుసు. కానీ ఇలాంటి చోట అహంకారం పనికిరాదు. తప్పు చేశాక ఒప్పుకోవటానికి అహంకారం అడ్డు రాకూడదు. అది నేను చెప్తున్నా. ఏది ఏమైనా వంశీ అనేవాడు దొరుకుతాడు, ఎక్కడికి వెళ్ళడు. ఎంత దూరం వెళ్తాడు? అందుకని దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా అరెస్ట్ అయితే తప్పదు, అంతే. మరి ఈసారి ఎన్ని రోజులు ఉంటారు? అది మనమేం చెప్తామండి, ఆయన చేసుకున్న కర్మను బట్టి ఉంటుంది. సో ఏదేమైనా సరే వల్లభనేని వంశీ చివరిగా పోలీసులకు దొరికారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి కేసు విషయమై వల్లభనేని వంశీని ఎన్ని రోజులు కస్టడీలోకి తీసుకుంటారా, లేదంటే అరెస్ట్ చేస్తారా అన్న విషయాల గురించి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.